కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే మున్సిపాలిటీల్లో చెత్త తరలింపు వాహనాలకు సంబంధించి ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి డ్రైవర్లు, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ రావు డిమాండ్ చేశారండి. ఈ మేరకు శనివారం స్థానిక రింగ్ రోడ్ డంపింగ్ యార్డ్ వద్ద కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం డ్రైవర్ల వేతనాలు పెంచడంతో పాటు పలు సమస్యలు పరిష్కారానికి హామీలు ఇచ్చిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిపై జీవోలు జారీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని వాపోయారు. ప్రస్తుతం మున్సిపల్ వాహనాలను అవుట్‌సోర్సింగ్ కు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కార్మికులను పర్మనెంట్ చేయాలని, 12వ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులు పాల్గొన్నారు. మరోవైపు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని పాత డిఆర్డీఏ కార్యాలయంలో గత ఆర్&బి విభాగానికి చెందిన సిపిఎస్ ఉద్యోగులు బుధవారం ప్లాకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎస్ ఈయు జిల్లా అధ్యక్షుడు చంద్రకంటి శశిధర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందని, ఆ హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ కమిటీ గడువు ముగిసి కూడా 3 ఏళ్లు గడిచిందని, ఈ క్రమంలో ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన పీఆర్సీని అమలు చేయాలని కోరారు. సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను ఒకేసారి చెల్లించాల్సింది పోయి వాయిదా పద్ధతిలో చెల్లించడం దౌర్భాగ్యమన్నారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యక్షురాలు శ్వేత, రమణ, రవి, విజయ్, సాయి, కృష్ణభాను, శ్రీకాంత్, గోపి, కిరణ్, ఉదయ్, నరసింహారావు, కృష్ణకుమారి, శ్రీలత, అనిల్, నస్రత్ బేగం, సరస్వతి, లక్ష్మీసాయి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.